లో భీమన్న అనే కుర్రాడుండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి, తండ్రి పోవడం చేత వాని బామ్మ గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివితేటలు, లోకజ్ఞానము కొంచెం కూడా లేవు. కాని వాడిది అంతులేని బలం. వాణ్ణి అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు. వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అటువంటి వాడు గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వాణ్ణి వెళ్ళి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పింది. పని కోసం వెళ్ళినప్పుడు ఎలా మసులుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది. మాట్లాడక పనిచేసి పోట్లాడక కూలి పుచ్చుకో. అలా చేసేవాళ్లనే లోకం మంచివాళ్లుగా తలుస్తుంది. చేసే పని బాగా చెయ్యి, పుచ్చుకునే డబ్బు చేతినిండా పుచ్చుకో. నే చెప్పిన మాటలు మరిచిపోవు గదా. బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరి వెంట బయలుదేరాడు. దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనబడ్డాడు. వాడు ఆయనను, నేను పని కోసం వెతుకుతున్నాను, నాకు మాట్లాడక పని, పోట్లాడక కూలి ఇచ్చేవాళ్ళు కావాలి, ఎవరన్నా ఉంటే చూపిస్తారా అని అడిగాడు. గుండు భీమన్నకు తెలివితేటలు శూన్యమని తెలిసిపోయింది. ఆయన వాడికొక తొండను చూపించి, అదుగో అది నిన్ను మాట్లాడక పనికి రమ్మని పిలుస్తున్నది, అది చెప్పిన పని చేసి పోట్లాడక కూలి డబ్బులు పుచ్చుకో అన్నాడు. గుండు భీమన్న తొండకేసి చూశాడు. అది మాటా పలుకు లేకుండా తల పైకి కిందకి ఆడించడం వాడికి కనిపించింది. అది నిజంగా తనను పిలుస్తున్నదనుకొని వాడు దాన్ని సమీపించాడు. అది భయపడి సమీపంలో ఉండే కలుగులోకి దూరింది.